కృష్ణమ్మ పొంగి పొర్లుతూ నాగార్జున సాగర్ నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తుంటే నాగార్జున సాగర్ నుంచి నల్గొండ జిల్లాకు సాగునీరు అందడం లేదంటూ ప్రతిపక్షాలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మనతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు ఉదయ సముద్రంకి ఎందుకు వచ్చారు, దేని మీద మీరు? వాస్తవానికి గత 10-15 రోజులుగా నల్లగొండ రైతాంగం, ప్రత్యేకించి నల్లగొండ నియోజకవర్గం, నకరికల్ నియోజకవర్గం, దేవరకొండ నియోజకవర్గ రైతులందరూ కూడా నీళ్ళ కొరకు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, కేసుల పాలవుతున్నారు. మరి ఒకవైపు చూస్తేనేమో మంత్రులు పోటీలు పడి హెలికాప్టర్లు వేసుకొని పోయి నీళ్లను పులిచింతలకు వదలడానికి ప్రయత్నాలు చేసిండ్రు. ఒక మంత్రి ఏమో ఏకంగా 10 నిమిషాలు హెలికాప్టర్ ఆలస్యమైందని చెప్పి అలిగిపోయినాడు. మరి ఒకవైపు వాళ్ళేమో అలిగిపోతున్నారు, నీళ్ళను కిందికి వదలడానికి ఉత్సాహపడుతున్నారు. ఎందుకు నల్గొండ రైతాంగం ఇంత బాధపడుతున్నారు, వాస్తవం ఏంది తెలుసుకునే ప్రయత్నం నేను చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన సమాచారం, సార్ ఇప్పటికి కూడా ఉదయ సముద్రం నింపలేదు. గతంలో మీరు ఉన్ననాడు ఈ పాటికి మత్తడి దొరుకుతుండేది. ఎండాకాలంలోనే మే నెలలో కూడా ఆ మత్తడి మీద నుంచి నీళ్ళు పోతుండేది. కింద ప్రజలు ఇక్కడ వచ్చి ఈతలు కొట్టేటోళ్ళు, స్నానాలు చేసేటోళ్ళు, కేరింతలు కనపడేది ఎండాకాలంలో కూడా. కానీ వాళ్ళకి ఈ పరిస్థితుల్లో కూడా నీళ్లు లేవు అని చెప్తే వాస్తవమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది వాస్తవం నీళ్ళతో నిండి ఉండాలి. మనం ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. గత 10 సంవత్సరాలు మీరు ఎన్నడూ ప్రయత్నం చేసినా ఇంత కిందికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దీనికంటే పైకి నీళ్ళు ఉండేవి. ఇవాళ ఈ ఉదయ సముద్రమే, ఇవాళ ఉదయ సముద్రం యొక్క పరిస్థితే నల్గొండ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పట్ల వ్యవహరిస్తున్న పనితీరుకు నిదర్శనం ఇది. మీరు చూస్తున్నారు, మీ అందరూ కూడా మీరే అప్డేట్ ఇస్తున్నారు ప్రతిరోజు. నాగార్జున సాగర్లో ఎన్ని నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి అంటే, కృష్ణ నీళ్లు పులిచింతలు కూడా నిండి ఎట్లా సముద్రం పాలవుతున్నాయి మీరు అందరూ కూడా చూసినారు. మీరే సాక్షులు, మీరే చెప్తున్నారు. ఒకవైపు వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్న తీరు, మరొక వైపు నల్గొండ జిల్లాలో ఎండుతున్న పొలాలు. ఇది మా మంత్రుల పనితీరు అని చెప్పి ఇవాళ మా రైతాంగం బాధపడే పరిస్థితి వచ్చింది, నల్గొండ జిల్లా రైతాంగం. ఇది నేను చేస్తున్న ఆరోపణలు కాదు అశోక్, మీరు వెళ్ళి ఎక్కడైనా చూడొచ్చు. ఇవాళ రైతాంగం ఎట్లా ధర్నాలు చేస్తున్నారు అనేక గ్రామాలలో. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా లేదు మీకు ఇది. వాస్తవానికి అంతకుముందు కూడా ఇవ్వలే వీళ్ళు. ఇదే వెంకటరెడ్డి, ఇంత ఉత్తకోతలు కోసే వెంకటరెడ్డి, నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా, సిగ్గుపడాలి నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా చెప్పుకోవడానికి. నువ్వు ఎమ్మెల్యే ఉన్న ఏ ఒక్కసారి కూడా ఇక్కడ నీళ్ళు రాలే రైతాంగానికి. మేము వచ్చిన తర్వాతనే నీళ్ళు ఇచ్చినాం. D25 నుంచి D49 వరకు ప్రతి ఎకరానికి నీళ్లు మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ప్రజలు మీకు అవకాశం ఇస్తే, రైతులు మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఆ రైతుల నోళ్ళల్లో మన్ను కొట్టినరు. వందలాది టీఎంసీలను సముద్రం పాలు చేస్తున్నారు. కానీ ఇవాళ నల్గొండ రైతాంగాన్ని మాత్రం ఎండబెడుతున్నారు. ఇది కేవలం మీ సోయలేనితనానికి, రైతుల పట్ల మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. మీరు ఏం చేస్తున్నారు అంటే కేవలం మీ కమిషన్ల కొరకు, మీ దందాల కొరకే మీ ఆలోచనలు తప్ప రైతుల కొరకు ఒక్కనాడు కూడా రివ్యూలు లేవు, ఒకనాడు కూడా ఇటువంటి ఆలోచనలు లేవు. ఈ జిల్లా 2 మంత్రులు కూడా దీనికి బాధ్యులు. అంటే జిల్లా కలెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ 4 నెలల పాటు చెరువులు నింపే ప్రసక్తి లేదు, ఏఎంఆర్పి నుంచి 2 మోటార్లు వస్తున్నాయి, 2 మోటార్లు రిపేర్లు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. దీని మీద ఎట్లా స్పందిస్తారు? అంటే కేవలం ఒక మోటార్ను రిపేర్ చేసుకోలేక నీళ్ళు ఇవ్వలేము, వందలాది వేలాది ఎకరాలను ఎండబెడతామంటే ఇంతకు మించిన ద్రోహం, ఇంతకు మించిన నేరం ఇంకొకటి ఉండదు. తప్పకుండా జిల్లా మంత్రులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మేము పెద్ద ఎత్తున రైతాంగంలో చైతన్యం తీసుకొస్తాం, రైతాంగంతో ఆందోళన చేపిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇరిగేషన్ మంత్రి ఒక కామెంట్ కూడా చేస్తున్నారు రెగ్యులర్గా. అంటే గతంలో బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువగా ప్యాడీ పండించినాం, కాళేశ్వరం జలాలు రాకుండా కానీ ఎక్కువ ఈల్డింగ్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇంత మించిన సిగ్గుమాలిన మాటలు ఇంకొకటి ఉండవు అశోక్. నేను ఎందుకు అంటున్నానంటే, రమ్మని ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిని, నల్గొండ మంత్రిని ఇద్దరిని కలిసి వచ్చేసి దీని మీద చర్చ పెడదాం. రేపు ఉదయం వస్తారా, ఎల్లుండి ఉదయం వస్తారా, రమ్మని చెప్పు. ఇదే కట్ట మీద చర్చ పెడదాం. మీ అందరి సాక్షిగా మీరే ఇన్వైట్ చేయండి. మనం ఇక్కడక్కడ అంతా తిరిగి అక్కర లేదు. ఒక అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని చెప్పడానికి అంటారు కదా ప్రజలు. కృష్ణమ్మ నాగార్జున సాగర్ ద్వారా వందలాది టీఎంసీల నీరు దిగువకు వెళ్తుంటే నల్గొండ జిల్లాను ఎండబెడుతున్నారంటూ కూడా ఉత్తమ్ కోమటిరెడ్డిల మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. దీని మీద కూడా బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా సవాల్ విసురుతున్నారు. ఎక్కడో అవసరం లేదు, ఉదయ సముద్రం ప్రాజెక్టు మీద చర్చకు సిద్ధం అని కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రైతులు ఓవైపు ఆందోళన చేస్తున్నారు, ప్రతిపక్షాలు మాత్రం నీరు నల్గొండ జిల్లాకు సరిపడా సాగునీరు అందడం లేదని కూడా
ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి. కెమెరాన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, పానగల్, ఉదయ్ సముద్రం.